కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు జనసాంద్రంగా మారుతుంది. భక్తులంతా కూడా విశేషంగా తెలుగు రాష్ట్రాల నలుమూల నుండి కూడా ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది. స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా స్వామివారిని ప్రత్యేక అలంకరణలతో అలంకరించి ఈ వివిధ సేవా కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈరోజు ఐదో రోజు కావడంతో మలయప్ప స్వామిగా స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజు రాత్రి గరుడు సేవ గరుడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఏ రకంగా భక్తులు జనసాంద్రంగా మారుతుంతో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది మన దగ్గర డీసీ నల్లం చక్రధర్రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? భక్తులు ఎక్కువగా రోజు రోజుకి పెరుగుతున్నారు. ఈ నేపథ్యం ఓం నమో వెంకటేశాయ మహా. మరి గత సంవత్సరం నుంచి కూడా భక్తులు విపరీతంగా పెరుగుతున్నారు. ఈ భక్తులకు అనుగుణంగా అన్ని రకాలైన ఏర్పాట్లు చేస్తాం. లోగడ 30-40 వేల మంది వచ్చే జనానికి కొంచెం కంజెస్టెడ్గా ఉండేవి. ఇవాళ 1,00,000 మంది వచ్చినా సరే వాళ్ళందరికీ వీలుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ, ద్వారాలు వెడల్పు చేయడం కానీ, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. అలాగే అన్నదానం కూడా మరి దానికి కూడా పర్మనెంట్ షెడ్ వేయడం జరిగింది. అందులో కూడా సుమారుగా 25 నుంచి 30 వేల మంది వరకు నిర్విఘ్నంగా అన్నప్రసాదం కూడా మనం చేసి ఏర్పాటు చేస్తున్నాం. అలాగే క్యూ లైన్స్ ఇదివరకు ఎదురుగాళ్లతో కట్టి ఉండేవి, అవన్నీ కూడా పక్కగా మరి క్యూ లైన్స్ ఇదివరకు 3 క్యూ లైన్స్ కలిసి ఒక చోట ఉండేవి. ఇప్పుడు 3 డివైడ్ చేయడం జరిగింది, కొత్తగా వేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ద్వారాలు అన్నీ వెడల్పోయిన తర్వాత లోగడ 9 గంటలు పెట్టే దర్శనం ఈ రోజున 2 గంటలు, అంటే 6 గంటల నుంచి 2 గంటల మధ్యలో దర్శనం అయిపోతుంది. భక్తులందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. మరి ఈ దర్శన టైంలో ఒకవేళ 1 గంట 2 గంటలు వెయిట్ చేసిన చంటి పిల్లలకి బిస్కెట్లు, పాలు, అలాగే మన భక్తులందరికీ కూడా చల్లటి మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆ రకంగా ఏదైనా అలాగే ఇంచుమించుగా 60 కూలర్సు, 60 వాల్ ఫ్యాన్లు కూడా మనం ప్రతి లైన్లోనూ కూడా ఏర్పాటు చేసాం. సేవకుల ద్వారా మన స్టాఫ్ ద్వారా కూడా వాళ్ళందరికీ కూడా చూడటం జరుగుతుంది. అలాగే 2 మెడికల్ క్యాంపులు కూడా ఉపవాసంతో ఎవరైనా కళ్ళు తిరిగి ఉన్నా వాళ్ళకి వెంటనే సెలైన్లు ఎక్కించడం కానీ, ఓఆర్ఎస్లు పట్టించడం కానీ, ఇవన్నిటితో పాటు మరి చక్కగా ఈ భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని రకాలైన ఏర్పాట్లు కూడా మనం ఈ సంవత్సరం నుంచి కాలంలో చేసాం. ఇవి ఇప్పుడు అందరూ కూడా భక్తులందరూ కూడా చాలా సంతృప్తికరంగా, మేము ఇదివరకు 7 సార్లు వచ్చాం, లేదా 2 సంవత్సరాల కింద వచ్చాం, అప్పటికి రూపురేఖలు మారిపోయినాయి అంటాం. అలాగే ఇదివరకు 7 అడుగులు పందిరి వెయిట్ ఉండి సఫికేటింగ్ అయ్యేది, దాన్ని కూడా మనం 18.5 అడుగులు హైట్ చేసాం. దానివల్ల ఈ కార్బన్ డైఆక్సైడ్ కూడా బయటికి వెళ్ళిపోవడం వల్ల, ఫ్రెష్ ఎయిర్ రావడం వల్ల భక్తులందరికీ కూడా ప్రదక్షిణలో ఇబ్బంది లేకుండా పోతుంది. అలాగే మాడవీధులు దాంట్లో సగం వరకునే పందిరి ఉండేది, ఇప్పుడు ఆ ఎంక్రోచ్మెంట్స్ తీసేసి విడ్త్ బాగా పెంచడం వల్ల కూడా ఒకళ్ళొకళ్ళు నెట్టుకునే పరిస్థితి లేకుండా ఫ్రీగా ప్రదక్షిణలు కూడా జరుగుతున్నాయి. సరే, ఈ బ్రహ్మోత్సవాలకి ఇంకా 4 రోజులు ఉన్నాయి. ఈ 4 రోజులు కూడా ఇంకా ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పటికే ఎంతమంది వచ్చారు? బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు కూడా సాయంకాలం 30 వేల మంది వస్తున్నారు. శనివారం నాడు అయితే 1,50,000 మంది వరకు వస్తున్నారు. వీరందరికీ కూడా మేము అన్ని రకాలు కూడా ఏర్పాట్లు చేసి సంసిద్ధంగా ఉన్నాం. ఈ అన్నదాన సత్రం ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం ఉంటుంది? ఈ అన్నదాన సత్రం ఒక 2 నుంచి 3 నెలల లోపల కంప్లీట్ అయ్యి మనం వాడుకలోకి తీసుకురావడం జరుగుతుంది. వాడుకలోకి వస్తే కనుక ఎట్ ఏ టైం 3,600 మంది సిట్టింగ్ తోటి టేబుల్ మీల్స్ ఏర్పాటు చేయగలుగుతున్నాం. అలాగే మరి ఇక ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న అన్నదాన సత్రం ఎప్పుడైతే అక్కడ దానికి ఒకరిమాత షిఫ్ట్ చేసామో ఇదంతా కూడా డార్మేటరీ చేసి భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ నెలలోనే మా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారు రామనారాయణ రెడ్డి గారు కూడా వస్తారు. స్థానిక శాసనసభ్యులు మీ డెవలప్మెంట్ అన్నింటిలో కూడా ఆయన సూచనలు, సలహాలు, ఆయన యొక్క కృషి కూడా ఉంది. మరి వారు కూడా ఎమ్మెల్యే గారు మా మినిస్టర్ గారితో 12 కోట్లతోటి 54 రూములు, వసతి రూములు, 4 డార్మేటరీలు కూడా త్వరలోనే శంకుస్థాపన చేస్తడం జరుగుతుంది. సార్, వివిధ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది భక్తులు సేవ చేయడానికి వస్తాం, మాకు అవకాశం కల్పించాలని అడుగుతున్నారు. వారికి మీరు చెప్పేది? తప్పనిసరిగా ఇప్పటికే మా దగ్గర 2,600 మంది రిజిస్టర్ అయి ఉన్నారు. ఇంకెంతమంది వచ్చినా సరే అవసరం అయితే రొటేషన్ సిస్టంలో అయినా ప్రతి ఒక్క సేవకులకి కూడా ఇక్కడ అవకాశం కల్పిస్తాం. రోజు రోజుకి కూడా భక్తుల సంఖ్య పెరుగుతున్నది. అదే 7 శనివారాలు ఎంకన్న దర్శనము, 7 వారాల పుణ్యఫలం అని చెప్పేసి, జన్మజన్మల పుణ్యఫలం అని చెప్పేసి ఇక్కడ ఒక నానుడి. దాంతో విశ్వాసంతో భక్తుల సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో భక్తుల సంఖ్యకు అనుగుణంగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా పెంచి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పేసి డీసీ చెప్పడం కూడా జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.